ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మీరందరూ యేసుక్రీస్తు కృప వలన క్షేమంగా ఉన్నారని నేను మనసారా కోరి ప్రార్థిస్తున్నాను. అనుదినము మీ యొక్క వ్యక్తిగత విషయాల విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక ఎవరైతే ప్రార్థన అవసరత కోరుకున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను మీ కొరకు ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపం చేయాలని ఈ రాత్రి మరొకసారి మేము ముందుకు వచ్చాను. రేపు ఆదివారం పరిశుద్ధమైన రోజు. రేపటి దినం మీరందరి కుటుంబాలుగా మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ మీకు అనుకూలమైన స్థలాన్ని, మీకు అందుబాటులో ఉన్న మందిరాలని వెళ్ళి ఆరాధన చేసుకుని ప్రభువుని కనపరచండి. మీ స్థానిక దైవజనుల్ని మీరు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. దేవుడు మనకి అన్ని విధాలుగా తోడే ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుని చిన్న వాక్యాన్ని జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలనైనా స్తోత్రాలు. ఈ యొక్క దినాన్ని నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. ప్రియబిడలైనట్టు వారితో నాతో అందరితో మాట్లాడమని ఈ రోజంతా నడిపించినందుకు కృతజ్ఞతలు నాయన. రేపటి దినం ఆదివారం నీ సన్నిధిలో మేమందరము ప్రభువా నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం మాకు దయచేయమని, మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని ఆరాధించే యోగ్యత మాకు అందరికీ ఇమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రభు కృపను బట్టి ఒక పల్లవి పాడాలని ఆశపడుతున్నాను. అందరూ ప్రభుని స్తుతిద్దాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనములో ఇలా రాయబడి ఉంది. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. చాలా శ్రేష్టమైన వాక్య ప్రవచనం ఇది. యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచన గ్రంథం అండి. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి, అలాగే ఆయన రాకడ గురించి, ఆయన సంఘము కట్టబడతాదని ఈ యెషయా ప్రవక్త చాలా అద్భుతమైన గ్రంథముగా ప్రవక్త చేత దేవుడు వ్రాయించిన గ్రంథం ఇది. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఇందులో ఆత్మను గురించి ప్రస్తావన కలిగి ఉన్నది. ఆత్మను గురించి ప్రబోధించబడింది. ఇక్కడ చదవబడుతున్న మాట, నేను దప్పి గలవాని మీద నీళ్లను అన్నాడు.
దప్పిక గల వారి మీదకి ఆయన ఏమి రప్పిస్తాడు? నీళ్లను ఇస్తాడు. మనము ఇశ్రాయేలు చరిత్రలోకి వెళితే ఇశ్రాయేలు దప్పుగా వారు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. కనాను దేశానికి ప్రయాణం చేస్తుండగా వాళ్ళ నీళ్లు లేని పరిస్థితి ఎదురైనప్పుడు బండ నుండి నీళ్లను సమృద్ధిగా ఇచ్చారు. అలాగే మరొక చోటకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. కాబట్టి చేదు నీళ్లను మధురంగా మార్చి ఆ నీళ్లు తాగేటట్టుగా చేశాడు. దప్పుకున్న వాళ్ళకి దేవుడు జీవజలాన్ని ఇవ్వగలడని యోహాను సువార్తలో కూడా ఆయన నా యొద్దకు రండి దప్పుకున్న వానికి నేను జీవజలాన్ని ఇస్తాను. హాగరు తన కుమారుడు ఇస్మాయిల్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి పట్టుకు వెళ్ళిన నీళ్ళు లేక పాలు ఏదైనా ఉన్న అవన్నీ అయిపోయినప్పుడు కుమారుడు దాహము కొని ఏడుస్తూ ఉంటే హాగరు వింటూ వేతంత దూరం వెళ్ళిపోయి ఆ బిడ్డని పొద దగ్గర విడిచిపెట్టి ప్రియులారా ఆమె అంగలార్చి ఏడ్చింది. ఆ బిడ్డ యొక్క మొర వినలేక. ఇక ఏడు చూసినా వాటర్ కానీ మనుషులు కానీ లేని వాతావరణం. దేవుడు అక్కడ ఆ పసివాని యొక్క ప్రార్థన ఆలకించి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అక్కడ నీటి ఓటల పుట్టని స్థలమందు ఆ ఎడారిలో నీళ్లను ఇచ్చి మరి ఆ తిత్తులో పట్టుకొని బిడ్డకు పట్టించి మరి బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యము దాహంగా నింగిన వారికి వాక్యము అని వారి దాహాన్ని తీరుస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు ఆ యొక్క పాపాత్మురాలు లేక సమరయ స్త్రీ ఆమె చాలా మరి తన జీవితం అంతా కూడా యేసు ప్రభు తెలియపరిచారు. నీ పెనిమిటిని తీసుకురమ్మని, ఇప్పుడున్నవాడు నీవాడు కాదని. ఆమె అలా 5గురిని వివాహం చేసుకుని ఎవరితో స్థిరత్వం లేకుండా కాపురం చేసిన ఆమె తన బ్రతుకును మార్చివేశాడు. అక్కడ నీళ్ళు ఇవ్వలేదు, కానీ తన హృదయంలోనికి ప్రవాహము వల్లే ఆ దాహాన్ని తీర్చాడు. మార్పును కలిగి దేవుడు ఆ వ్యక్తిని మార్చివేశాడు. కనుక ఈరోజు మన జీవితాల్లో ఆత్మీయ మరి నీళ్లను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నప్పుడు మనం బ్రతుకుతాము, జీవింపగలుగుతాం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించెదను. ఇది 2 అర్థాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి, ప్రియులారా మరి శరీర సంబంధమైన నీళ్లను ఆకాశం నుండి ఆయన పంపిస్తూ ఉంటాడు. వేసవికాలము, శీతాకాలం, వర్షాకాలం. కనుక వర్షాకాలంలో నీళ్లు అవసరం పంటలకి. కనుక ఆ రీతిగా దేవుడు సమృద్ధి అయిన నీళ్ళ ద్వారా మన అవసరతలను తీరుస్తూ ఉన్నాడు. రెండోది, ఆయన ఆ ప్రవాహము వల్లే వర్షాన్ని కుమ్మరిస్తాను అని చెప్తుమే కాదు, అక్కడ అంటాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇక్కడ మరి మన బిడ్డల మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. నీ సంతతి మీద కూడా మరి నీకు పుట్టిన పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తాను. ఇశ్రాయేలుకి చెప్పబడిన చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇశ్రాయేలుకి చెప్పబడిన ప్రవచన వాక్యం. మరి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదును కనుక నేను ఇక వారికి పరాజన్ముఖుడునై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో, నేను నా పిల్లలైన ఇశ్రాయేలు వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. నేను పరాజన్ముఖుడుగా ఉండను, లేక ఆయనకి వారికి దూరంగా ఉండను. వారు నా పిల్లలై ఉన్నారు, నా బిడ్డలై ఉన్నారు కనుక నా జనాంగానికి, నా వంశానికి, లేక నేను పుట్టించిన ఇశ్రాయేలు జాతి వారికి నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియులారా, మరి దేవుడు వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తున్నాడు.
ఇశ్రాయేలు మీద ఆయన ఎప్పుడు మనసు పెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుని ప్రత్యేకంగా వాళ్ళని ఆశీర్వదించడానికి, భూమి మీద వారిని గొప్ప జనాంగముగా గుర్తించడానికి దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానం. అపోస్తుల కార్యములు ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు ప్రియులరా 2వ అధ్యాయం 17వ వచనములో ఆ వాక్యము మనము చూస్తూ ఉన్నాం. అంచె దినముల యందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, నీ వృద్ధులు కలలకందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఇక్కడ చెప్పబడిన యోవేలు యొక్క యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ యొక్క ప్రవచనం యెహెజ్కేలులో వాగ్దానం చేసింది, యోవేలులో కూడా ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు. అది అపోస్తుల కార్యంలో యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన 50 రోజులు ఇశ్రాయేల్ ప్రజలందరికీ పరిశుద్ధులకు కనబడి ఆయన ఆరోహణమైపోయినప్పుడు, ప్రియులారా, ఇదిగో అపోస్తులకు అందరికీ చెప్పిన మాట, మీరందరూ కూడా నా ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి, నా ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి, నేను మీ మీదకి ఆత్మను కుమ్మరిస్తాను, నా ఆత్మ చెప్పినట్లుగా అప్పుడు మీరు నడుచుకోండి అని చెప్పినప్పుడు వారందరూ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు పెంతెకొస్తు పండుగ దినము సమీపంగా ఉన్నది. 50 రోజుల సమీపంలో అది రానయ్యున్నదని ప్రభువు గుర్తించి మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని దేవుడు వారితో మాట్లాడి ఉన్నారు. వారు ఆ మేడగదులు వారు అందరూ కూడుకుని ప్రార్థిస్తూ ఉండగా ఆయా దేశాల నుండి యూదులందరూ కూడా పండుకొచ్చారు. అక్కడ వారు మాట్లాడుచుండగా పేతురు నిలబడి పరిశుద్ధాత్మతో నిలబడి అన్య భాషలు మాట్లాడారు. అప్పుడు వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు. అక్కడున్న వారందరూ ఆయా భాషలతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క అభిషేకం వారి మీద దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కనుక అక్కడ ఆత్మను వారందరూ కూడా పొందుకోబోతున్నారని చెప్పడం జరిగింది. ఆ ఆత్మను వారు పొందుకున్నారు. ఇక్కడ వారి దినాల్లో మనమందరము గుర్తించవలసిన విషయమై ఉన్నది. అయితే ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అది ఇశ్రాయేలుకైనా ఎవరైనా అని మనం చూస్తున్నట్లయితే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎవరి మీద అండి? మనుషులందరి మీద. మన తీతు పత్రికలో మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము 6-7 వచనాలు కలిసి ఉంటాయి. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడట. చూడండి, ఎవరి మీద? ఆయన మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. ఎవరు? యేసుక్రీస్తు వలన ఆయన మనమాయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడ్డాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులమగునట్టుకై ఆ పరిశుద్ధాత్మను, ఏ ఆత్మను? ఆ పరిశుద్ధాత్మ ఇశ్రాయేలుకి ఇస్తానైన వాగ్దానము. యెషయా గ్రంథంలో చెప్పిన కుమ్మరిస్తాను, నీ యొక్క పుట్టిన కుమారుల నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను. అక్కడ చెప్పాడు కదా, ప్రవాహము వల్లే నేను ఆ యొక్క ప్రవాహ జలములను కుమ్మరిస్తాను ఎండిన భూమి మీద అని. కనుక ఇక్కడ చదవబడుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రవచనాలు నెరవేరాయి. యోవేలు ప్రవక్త ప్రవచనం నెరవేరింది. ప్రియులారా, యెహెజ్కేలు ప్రవక్త చెప్పిన ఆ ప్రవచనం అపోస్తల కార్యం నెరవేరింది. అయితే అది యూదులకైనా ఇశ్రాయేలు వారికైనా మనుషులందరికీ అన్నాడు కదా. ఎవరెవరికి అంటే అపోస్తలుడైన పౌలు మరలా దాన్ని క్లియర్గా
మరి తీతుకు ఈ పత్రికలో రాస్తూ అంటున్నాడు, ఇది ఎవరెవరికంటే ఆయన కృప పొందుకున్న వారిని, నీతిమంతులుగా ఎవరైతే బాప్తిస్మం ద్వారా పొందుకున్నారో, నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణను బట్టి ఆయన మరి వారసులుగా మరి ఎవరైతే ఉన్నారో వారందరి మీద వారసులగుటకై వారందరి మీద ఏం చూశాడట, ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా. ఆ పరిశుద్ధాత్మ, ఏ పరిశుద్ధాత్మ? ఇశ్రాయేలుకి ఇస్తానన్న పరిశుద్ధాత్మ, యెషయా ప్రవక్త మరి ప్రవచించిన పరిశుద్ధాత్మ, యేస్కేలు ప్రవచించిన పరిశుద్ధాత్మ, యోవేలు ప్రవక్త ప్రవచించిన పరిశుద్ధాత్మ, ఇదిగో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పొందిన ఆ పరిశుద్ధాత్మను వాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైతే ఆయన కృప దగ్గరికి వచ్చారో, ఎవరైతే మరి వారి పాపమును కడుగుని బాప్తిసం పొందారో, ఎవరైతే ప్రభు కొరకును మరి విశ్వాసంగా జీవిస్తున్నారో, మరి ఏ కులమైన ఏ జాతి అయినా ఇక్కడ అందరికీ ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. దానికి మీకు ఇదే ఒక ఆనవాలు ఏమిటంటే, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి, పటాలమనబడిన కొర్నేలి, అతనికి పరిశుద్ధాత్మ తెలియదు. పేతురు అంటాడు, ఒక దర్శనములో చూశాడు, దేవుడు చూపించాడు, అన్ని యొక్క జాతులను చంపుకొని తినమన్నప్పుడు ఇది అపవిత్రమైనది, నేను తాకను తినను అన్నాడు. మరి ఆ దుప్పటిలో ఉన్న ఆ ప్రతి విధమైన జంతువు, అందులో అపవిత్రమైనవన్నీ కూడా ఉన్నాయి, నేను ముట్టుకోను అని చెప్పినప్పుడు ఆ జంతువులు ఎవరో కాదు, మనమే. అన్య జాతుల వారము, అన్ని కులాల వారము, రకరకాల కులాలు, రకరకాల మతాల్లో కూరుకుపోయిన వారుగా ఉన్న మనందరికీ యేసుక్రీస్తు అవసరము. ఆయన ఇచ్చే మరి పరిశుద్ధాత్మ అవసరం, అందరికీ ఇస్తారని ఆయన చెప్పినట్లుగా నెరవేర్చాడు. అందుకే అంటున్నాడు ఆయన, ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా. ఆ ఆత్మను ఎవరి ద్వారా? అన్ని నామములు కాదు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12లో అంటాడు కదా, ఈ నామమునే తప్ప మరి ఏ వారి నామమున, ఎన్నో నామాలు ఉన్నాయి, ఎంతో మరి ఈ భూమి మీద రకరకాల నామాలు ఉన్నాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆయన నామము ద్వారానే ఆత్మను పొందుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మేము చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కొక్కరు ఎవరి భక్తి వారికే ఉంటుంది, ఎవరు ఆరాధనలు వారే ఉంటాయి, ఎవరు దేవుని ఆత్మ వారికి మరి కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా నీకు ఏమైనా ఆత్మను కావాలంటే ఆయన కొన్ని నిబంధనలు మనకి అనుగ్రహించున్నాడు, అది మనం పాటించాలి. ఆయన ఏ రీతిగా బాప్తిసం పొందాడో ఆ రీతిగా బాప్తిసం పొంది మన యొక్క పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొంది అప్పుడు ఆ పరిశుద్ధాత్మను మనం పొందుతాం. మారు మనసు లేకపోతే పరిశుద్ధాత్మ పొందలడం సాధ్యము కాదు. కనుక ఈ పరిశుద్ధాత్మను అందరికి అనుగ్రహించిన మన గొప్ప దేవుడు ఈ ఆత్మను కుమ్మరించాడు. చూసారా, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత కృప కలిగిన దేవుడో. ఈ రాత్రి మేము నమ్ముతున్నావా? ఆయన ఆత్మను మన మీదకి మరి అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మను కలిగి ఉండాలి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. దేవుని ఆత్మను కలిగి ఉండాలండి. దేవుని ఆత్మ ఉన్నవాడు అబద్ధమాడు, దేవుని ఆత్మ ఉన్నవాడు పశ్చాత్తపడతాడు, దేవుని ఆత్మ ఉన్నవాడు యథార్థంగా మాట్లాడతాడు. మరి ప్రియులారా, మనిషి దగ్గర ఒకలాగా చాటున ఒకలాగా మాట్లాడు. చాలామందిని చూస్తాను, రకరకాల మనుషులు మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క కృపను బట్టి నేను అలా మాట్లాడడానికి ఎన్నడూ ఇష్టపడను. నేను చాలా వేదన పడుతూ ఉంటాను. ఒకవేళ నేను ఏదైనా ఎవరి మీదైనా తప్పుగా మాట్లాడితే నా ఆత్మ నన్ను గద్దిస్తూ ఉంటుంది, నేను అతని గురించి చెడ్డగా మాట్లాడానని. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను కూడా. నేను ఏమైనా అతనితో వ్యర్థంగా మాట్లాడితే, లేక అబద్ధంగా మాట్లాడితే, లేనిపోని మాట్లాడితే నేను చాలా పశ్చాత్తాపడతానండి. నేను ఎన్నడూ కూడా ఎదుటివాడిని మరి చెడ్డగా మాట్లాడడానికి ఇష్టపడను. ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్తాను, అది అలా చేయకూడదు అతను అని చెప్తాను, అది అలా కాదు అని చెప్తాను. అంతేగాని చెడ్డవాడని, అతడు చాలా అన్యాయస్తుడని ఎన్నడూ మాట్లాడడానికి ఇష్టపడను. కనుక దేవుని బిడ్డలారా, ఒక స్నేహితుడిగా తెలియపరుస్తున్నాను, దేవుడు మనతో ఉండాలంటే, పరిశుద్ధాత్మ మనతో ఉండాలంటే, పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు, ఎదుటివాన్ని మరి ప్రియులారా దూషించకూడదు.
దావీదు దేవునికి ఎందుకు అంత ఇష్టమయ్యాడంటే, దావీదు యథార్థవంతుడు, ప్రతిదీ ఒప్పుకుంటాడు, సరి చేసుకుంటాడు, దేవుని పాదాలు పట్టుకుంటాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, పరిశుద్ధాత్మను కుమ్మరింపు నీకు పొందుకో. పరిశుద్ధాత్ముడు నీకు ఉండాలి, పరిశుద్ధాత్ముడు మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మనకు దూరంగా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడే నిన్ను బలంగా నడిపిస్తాడు. ఈ యొక్క సమయంలో ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడాలి. కనుక ఆత్మను పొందుకోవాలంటే ఆదివారం ఆరాధనలో మనం సిద్ధపడాలి. దేవుని కొరకు మనం ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడన్నాడు. కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నావంటే నువ్వు పాపము చేయకూడదు. నీ భార్య దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి, నీ భర్త దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. పిల్లలారా, యవనస్తులారా, తల్లిదండ్రులు మోసం చేయొద్దు. బైబిల్ పట్టుకుని దేవుని కొరకు నిలబడి ఉండాలని అనుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తూ పాపములు పడుతున్నారా? పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే యథార్థంగా ఉండండి. యవనస్తులారా, మేము ఎక్కువగా పరిశుద్ధాత్మ మీరు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృపను మీరు పొందుకుంటూ ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఆయన రాకడికి సిద్ధపడదామా? ఈరోజు అట్టి ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా 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 దేవుడు కార్యాలు చేస్తాడు. నా జీవితంలో కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఓ దేవుని కృప మనం అందరం పొందుకుందాం. ఆయన ఇచ్చు పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఆ ఆత్మ నిన్ను బలపరుస్తుంది, ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది, ఆ ఆత్మ నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆ ఆత్మ నీ యొక్క సంతతి మీద ఉంటుంది, ఆ ఆత్మ నీకు పుట్టిన బిడ్డల మీద కుమ్మరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ ఆత్మను పొందుకున్నాడు పేతురు, ఆత్మను పొందుకున్నారు శిష్యులు, ఆత్మను పొందుకున్నాడు తోమా. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడే మన ఇండియా దేశానికి మొట్టమొదటి స్వార్థను తీసుకొచ్చిన ఆయన శిష్యుల్లో తోమాను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మొట్టమొదటి ఆ తోమా గారు కేరళలో మరి మన ఇండియాలో అడుగుపెట్టి మొట్టమొదటి క్రైస్తవులుగా, మొట్టమొదటి యేసు ప్రభు బిడ్డలుగా స్వీకరింపబడింది బ్రాహ్మణ్స్ అని చరిత్ర చెబుతుంది. ఆ ఆత్మను కొమ్మరింపబడింది ఆ రోజు. ఆ తోమా గారి ద్వారా మొట్టమొదటిగా బ్రాహ్మణ్స్ వారికి ఆత్మను పొందుకున్నారు. అది ఇండియా దేశమంతా ఆ ఆత్మను పొందుకుని నేటి దినాన్ని మన ఇండియాని అంతటిని కూడా ఆశీర్వదించింది. ఇండియా దేశంలో ఎన్నో కులాలు ఉండొచ్చు, ఎన్నో మతాలు ఉండవచ్చు. నా యేసయ్య ఇండియాను ప్రేమించాడు కనుక ఆయన శిష్యుడిని ఇక్కడికి పంపించాడు. మన ఇండియా ఎంతో దీవించబడింది. ఒకప్పుడు మన ఇండియా సంపద అంతా దోచుకుని పోయిన మరి ఆనాటి ప్రియులరా భయంకరమైన ఆ యొక్క శత్రువులు మన ఇండియా దేశాన్ని అంతటిని దోచుకుపోయినప్పటికీ ఇదిగో దేవుని కృప ద్వారా మరలా మన ఇండియాను ఆశీర్వదించడానికి, మన ఇండియా దేశాన్ని దీవించడానికి తోమా గారిని పంపించారు. దేవుని బిడ్డలారా, తోమా గారి ద్వారా మన ఇండియా దేశం మరలా దీవించబడింది. కనుక మన ఇండియా దేశం దీవించబడడానికి కారణం ఆయన ప్రేమించాడు. అందుకే ఆయన శిష్యుల్ని ఇక్కడ పంపించారు. ఈరోజు క్రైస్తవుల్ని చంపకండి, ఈరోజు క్రైస్తవ సేవకుల్ని చంపకండి, ఈరోజు క్రైస్తవులను హింసించకండి. మనకి ఆశీర్వాదమే తీసుకొచ్చాడు కానీ శాపం తీసుకురాలేదు. మనకి చక్కటి దేవుడు ఏర్పాటు చేశాడు. మరలా పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడిచ్చాడు. మా స్కూల్ పెట్టాడు, హాస్టల్ పెట్టాడు, హాస్పిటల్ పెట్టాడు, విద్య నేర్పించాడు, జ్ఞానాన్ని దేవుడు మనకి అందించాడు, టెక్నాలజీని అందించాడు. ఇవన్నీ కూడా మనం దీవించబడాలని ఆయన ప్రేమతో పంపించాడు. కనుక దేవుని ఆత్మ ద్వారా ఇండియాను తాకి ఉన్నది. కనుక దేవుని కృప మన మీదకు ఉన్నది. కనుక ఇండియా ప్రజలారా, దేవుని సేవకులు హింసించవద్దు, ఆయన నామాన్ని దూషించవద్దు.
భయంకరమైనటి మరి వ్యక్తులుగా తయారవద్దు. నేటి దినాన్ని మనమందరం సహోదరులుగా ఉందాం, మనమందరం ఐక్యతగా ఉందాం. దేవుని ఆత్మను బాధపరచవద్దు. దేవుని ఆత్మతో మనము దీవించబడదాం. అందరూ సమానముగా ఉందాం. ఎవరికి కష్టం వచ్చినా వారికి ఒకరికొకరు సహకారిగా ఉందాం. అదే దేవుడు ఆత్మ కోరుకునేది. సహోదరి ప్రేమ ఐక్యతగా ఉండాలి. కనుక ఒకరికొకరు మరి సమాధానముగా ఉండండి. ప్రియులారా, మనము కక్ష తీర్చుకుంటే అది దేవుని మరి ప్రియులారా బాధ పెట్టినట్లు అవుతుంది. కనుక ఈరోజు మనమందరము కూడా మన ఇండియా దేశం దీవించబడ్డానికి కారణం ఆయన ఆత్మ మన ఇండియా మీద కొమ్మరించి ఉన్నాడు. అందుకే మన ఇండియా దేశం దీవించబడింది. కనుక దేవుని దీవెనలు మనమందరం పొందుకునేలాగిన ప్రభు మనకు తోడై ఉన్నాడు. దేవా, అటువంటి కృప మాకు ఇచ్చినందుకు వందనాలనైనా. తండ్రి, ఎదుగు నాయన, తెలియక చేసిన వారిని క్షమించండి. విరోధంగా ఉన్నవారిని ప్రేమ కలిగిన వారిగా చేయండి ప్రభా. ఒకరిని ఏడలో ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి కృప చూపమని. దేవా, ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచండి, ఎవరైనా సమస్యలు ఉంటే సమస్యలు తీర్చండి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించి శాంతింపచేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి. దేవాని సేవకుని అడుగుతున్నాను, ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన కోరుకుంటే వారికి ఇప్పుడే వారి కార్యాలు జరిగించండి. అప్పుల బాధల నుండి విడిపించండి, రోగముల నుండి విడుదలివ్వండి. ప్రభువా, వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించండి. నాయన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. దేవా, సమాధానం లేని కుటుంబంలో సమాధానము నీ నామములు వారికి కలుగునుగాక. సమస్తమును జయమిచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని రేపటి దినం ఆరాధన మేమందరము సిద్ధపడి దేవా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని దీవించమని, మా దేశాన్ని దీవించు, మా దేశాధికార నాయకులందరినీ దీవించమని, నీ కృపతో నింపమని, ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన అవసరతలు ఉన్నవారు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.